పట్టణంలో పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో డబ్బు, బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు దోచుకెళ్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ గోడౌన్ వెనుక వీధిలో త్యాగరాజు, భారతి నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగలగొట్టి బెడ్రూమ్లోని బీరువా, ట్రంక్ పెట్టెలో దాచుకున్న 120 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి, 20,000 నగదుతో పాటు డెల్ ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారని త్యాగరాజు స్పష్టం చేశారు. చిరుద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నా పేరు త్యాగరాజు, నా భార్య పేరు వి భారతి. నేను ద్రావిడ సిటీ నందు హౌస్ హోల్డింగ్ కింద ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాను. మా భార్య పిఎస్ మెడికల్ కాలేజ్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఆర్థో డిపార్ట్మెంట్లో. ఈరోజు నేను సెలవులో ఉన్నందువల్ల పిఎస్ మెడికల్ కాలేజీకి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుందాం అనేసి 11:30 వరకు ఇంట్లో ఉండి 11:30 పైన నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి పోయేసి 1:30కి ఇంటి దగ్గరికి వచ్చేలోపు మెయిన్ గేట్ అంతా ఓపెన్లో ఉన్నింది. మళ్ళీ ఈడ మెయిన్ డోర్ ఓపెన్లో ఉన్నింది, మెయిన్ డోర్ గ్రిల్ ఓపెన్లో ఉన్నింది. అంతా పగలగొట్టేసి మొత్తం టోటల్గా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ట్రంక్ పెట్లో ఉన్నటువంటి అన్ని బంగారు ఆభరణాలు, చైన్లు, లక్ష్మీ కాసులు, నలుపూసల దండలు, గాజులు, రింగులు, వెండి సామాన్లుగా అంతా బంగారు ఆభరణాలు మొత్తం కలిపి ఒక 120 గ్రాముల దాకా దొంగతనం జరిగింది సార్. వెండి ఒక 70 గ్రాములు పోయింది. అదేవిధంగా ఈ మన పట్టు చీరలకు ఖరీదైన పట్టు చీరలు ఒక 9-10 ఎత్తుకొని వెళ్ళిపోయినారు. డెల్ ల్యాప్టాప్ ఒకటి, డెల్ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్ ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇది జరిగింది. మొత్తం దగ్గర నాకు ఒక 15-16 లక్షల దాకా నేను నష్టపోయాను. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. మేము ఇద్దరు చిరు ఉద్యోగులము కాబట్టి మాకు బతుకు జీవనాధారం కోసం మాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని, ఆ దొంగల్ని పట్టుకునే వాళ్ళకి శిక్షలు వేసి మాకు రికవరీ చేయిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. సేవలు చేసేవాళ్ళు మా కష్టార్జితంలోనే మేము చేసుకున్నాము సార్. తెల్లవారిపోతే సాయంత్రం వస్తున్నాము. దాంట్లోనే ఏదో మాకు తగినటువంటి మా బిడ్డకు కావాల్సింది మేము చేసుకోవాలని ఆశపడి చేసుకున్నాం సార్. అది అమ్మగారు ఇచ్చినటువంటి నగలు మేమేదో కొద్దిగా పెట్టుకున్నాం సార్, అంతే. ఇది కూడా ఇల్లు కూడా అప్పు చేసే కట్టుకున్నాం సార్, లోన్ తీసే కట్టుకున్నాము. ఇంత పెద్ద ఇల్లు తినేదేం లేదు. దీని మీద 15 లక్షల దాకా అప్పు ఉంది సార్ మాకు. ఆ టైంలో ఈ విధంగా జరిగితే మేము ఏ విధంగా కోరుకోగలుగుతాం సార్? పౌరుల్లోనే తీసుకొని వెళ్ళిపోతే మేమేం చేయాలి సార్? ఉంది సార్ ఆశించాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబానికి న్యాయం చేస్తారని మాకు ఒకే ఒక ఆడబిడ్డ సార్, ఇంక మగ పిల్లలు కూడా లేరు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.